సో కోర్ట్ మూవీ చూసాను అనమాట. అదిరిపోయింది భయ్య. ముందు నాని అన్న ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు, ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చూసారు కదా. సో నాని అని చెప్పిన దానికి మనం హిట్ 3కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? సో ఖచ్చితంగా హిట్ 3కి వెళ్ళాలి. ఎందుకంటే కోర్టు సినిమా చాలా బాగుంది. మొత్తానికి నాని అన్న చెప్పిన మాట అయితే నిలబెట్టుకున్నాడు. అంటే స్టేజ్ మీద అందరూ అనుకున్నారు అనమాట, ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్, మరి హిట్ 3కి వెళ్ళొద్దని అనేసి ఎలా చెప్తాడు అది అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ మొత్తానికి అలా ఎందుకు చెప్పాడో నాని అన్న ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ కథ, ఆ కోర్ట్ మూవీలో ఆ కథ చాలా దమ్మున్న కథ అనమాట. సో అందుకే అలా మాట్లాడాడు అనమాట స్టేజ్ మీద. సో మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. హిట్ 3కి మనం అందరం వెళ్ళొచ్చు. చాలా పెద్ద పెద్ద సినిమాలకి, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసిన సినిమాలకి పెద్ద రేట్లు పెట్టినా కూడా మనం వెళ్ళి డిసప్పాయింట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈ సినిమా అలా కాదు, చాలా చిన్న సినిమా. నాని అన్న ప్రొడ్యూస్ చేశాడు, చాలా చిన్న సినిమా. బట్ బెస్ట్ కథ అనమాట. చాలా 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 బాగుంది. అందరూ వెళ్ళి ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ కూడా. చాలా అంటే రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుంది ఏంటి అని అనేది ఎగ్జాక్ట్ గా తీసి చూపించారు. సో అంటే పవర్ మిస్యూజ్ చేయడం ఇలాంటివి ఉంటదన్నమాట. సో లవ్ స్టోరీలో చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నేను 5కి అయితే 4.5 ఇస్తాను. సో మీలో ఎంతమంది కోర్టు మూవీ చూసారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీకేమనిపించిందో.